ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఏరికోరి ఎంచుకున్న శాఖలకు సంబంధించి సమీక్షలు కొనసాగిస్తూనే మరోవైపు ఆయా శాఖల పనితీరుపై తనదైన ముద్రను వేస్తున్నారు. కూటమి తరఫున జనసేన పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తమ శాఖలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ శాఖల గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు. గతంలో సీనియర్ మంత్రులుగా ఎంతో అనుభవం గణించిన వారిని మించి తమ సత్తా ఏమిటో జనసేన నేతలు చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా చేపట్టిన ఒక్క నెలలోనే తన ఏమిటో మాటలతో కాకుండా చేతలతో చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా పవన్ నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారును కూకటి వేళ్లతో పెకిలించేసి వేసింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. అయితే వైసీపీని ఏపీలో నామరూపాలు లేకుండా చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేది అక్షర సత్యం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కూడా పలు వేదికల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే పవన్ రాజకీయాల్లో ప్రవేశించి దశాబ్ద కాలం దాటిపోయింది. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి అవమానాల పాలైన ఈసారి వ్యూహాత్మకంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి బలమైన వైసీపీని కోలుకోలేని దెబ్బతీశారు పవన్ కళ్యాణ్. పవన్కు రాజకీయ అనుభవం లేదని ఎద్దేవా చేసిన వారి నోరు ఒక నెలలోనే మూయించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ గతంలో సీనియర్ మంత్రులు, పరిపాలనలో అనుభవం ఉన్నవారు, కొమ్ములు తిరిగిన వాళ్లు అని చెప్పుకునేవారు కూడా చేయలేని పనిని పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క నెలలోనే చేసి చూపెడుతున్నారు. డిప్యూటీ సీఎంగా పలు శాఖలను అప్పగించినా అన్ని శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అనుభవం కలిగిన నాయకుడిలా తన పరిధిలోకి వచ్చే అధికారులను పిలిపించి ఎప్పటికప్పుడు ఆయా శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అదే సమయంలో తన వద్దకు వచ్చిన వారి ఇబ్బందులను తెలుసుకుని అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. దీంతో పనులపై వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారు. గత పాలకులకు ఇప్పటి పాలకులకు మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు. పరిపాలన అంటే ఇది కదా అని వారు పవన్ కళ్యాణ్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తాను ఏరికోరి తీసుకున్న శాఖలకు సంబంధించి ఓవైపు సమీక్షలు నిర్వహిస్తూనే ఆయా శాఖల పనులను కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ తనదైన ముద్ర వేస్తున్నారు. చంద్రబాబు గత పరిపాలన వేరు, ప్రస్తుత పరిపాలన వేరు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో కేవలం చంద్రబాబు ముద్ర ఉంటుందంటూ అందరూ మొదట్లో చర్చించుకున్నారు. తీరా చూస్తే ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన మంత్రులు, ఉదాహరణకు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు తమ శాఖలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఆయా శాఖల మీద తమదైన ముద్ర వేస్తున్నారు. ఇక జనసేన పార్టీలో పవన్ వెంట నీడలా ఉన్న నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. కాకినాడలో పౌర సరఫరాల గొడౌన్లపై దాడులు చేయించారు. అక్రమంగా బియ్యం దాచిన వారిపై కొరడా జులిపించారు. పేదలకు దక్కాల్సిన బియ్యం పక్కదారి పట్టకుండా చూసే బాధ్యతను పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్కు అప్పగించారు. ఆ బాధ్యతను నాదెండ్ల చక్కబెడుతున్నారు. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ముద్ర ప్రత్యేకంగా కనబడుతోంది. అదేవిధంగా కందుల దుర్గేష్ కూడా సినీ రంగానికి చెందిన పనులు చక్కబెడుతూ పవన్ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నారు. ఆయన
పంచాయతీరాజ్, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి కీలక పోర్టుఫోలియోలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా వివిధ శాఖల పనితీరు గురించి ఆరా తీస్తున్నారు. గతంలో జగన్ సర్కార్ చెత్తపై పన్ను వేస్తే చెత్త నుంచి సంపద, ఉపాధి సృష్టించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి ఈ విభాగంలో ఉపాధి లభించే అవకాశం ఉందని అధికారులు పవన్ కళ్యాణ్కు వివరించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పవన్ తానేంటో నిరూపించుకున్నారు. మాటలతో కాదు, చేతలతో తన సత్తా చూపించారు. ఏపీలో పెరిగిపోతున్న ఎర్రచందనంపై ఫోకస్ పెట్టారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎర్రచందనంపై సినిమాలు కావాలంటే తీసుకోండి, కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ను ఎట్టి పరిస్థితుల్లో సహించమని గట్టిగా హెచ్చరికలే చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పిపోయిన మహిళలు, తల్లులు తాజాగా పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకోవడంతో వెంటనే పోలీసు అధికారులను పిలిపించి ఆచూకీ తెలుసుకోవాలని ఆదేశించడంతో పోలీసులు వారంలోగానే కనిపెట్టి తప్పిపోయిన యువతిని తల్లి వద్దకు చేర్చడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని పోలీసులు రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే వారిలో కూడా చలనం మొదలైంది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు మొద్దునిద్రపోయిన ప్రభుత్వ అధికారులు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే అధికారులు కూడా మత్తు వదిలి కార్యరంగంలో దిగుతున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఓ నెలలోని పరిపాలనలో తన ముద్ర వేసి పవన్ రాబోయే రోజుల్లో పరిపాలనను మరింత గాడిలో పెడతారనడంలో ఎవరికీ ఎలాంటి అవసరం లేదన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.